తీరం దాటిన తుఫాను 100 కిలోమీటర్ల వేగంతో గాలులు. కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలం. ఏకదాటిగా వర్షం, ఎటు చూసినా నీరే. మచిలీపట్నం నర్సాపురం మధ్య తీరం దాటిన మోంతా నెమ్మదిగా తీవ్రత తగ్గుముఖం. పలు చోట్ల విధ్వంసం సృష్టించిన తుఫాను. విశాఖ కిరండూల్ రైల్వే స్టేషన్, అరకు ట్రాక్ ధ్వంసం. బుర్రా గృహాల రైల్వే ట్రాక్ సైతం 12 గంటల పాటు ఏకదాటిగా. సీఎం చంద్రబాబు సమీక్షలు. పరిస్థితిపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆరా. నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. అయితే వర్షం పడుతూనే ఉన్నది, బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే పరిస్థితిపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆరా. ఎందుకు కేంద్ర మంత్రి ఆరా తీస్తున్నాడంటే వాళ్ళు కూటమిలో భాగస్వాములు. ఎవరు? టీడీపీ. కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే బీజేపీకి కూడా ఫుల్ మెజార్టీ రాలేదు కదా. ఇప్పుడు వీళ్ళు చిన్న కార్యం చేసుకున్నా, ఏదైనా సచ్చినా, చిన్న కార్యం చేసినా, పెళ్లి, పేరంటం, ఏ దానికి పిలిచినా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు రావాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మా దగ్గర తుఫాన్ పడి విధ్వంసం సృష్టించింది, కేంద్రం స్పందించలేదనే మాట రాకుండా ముందే తెలుసుకొని సమీక్షిస్తారు. ఫండ్ కూడా ఇవ్వాల్సిందే. అదే తెలంగాణకు జరిగితే కేంద్రం వివక్ష చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కూటమి లేదు, అదిగాక ఇక్కడ ప్రతిపక్షమాయ. అందుకనే తెలంగాణ మీద వివక్షలు ఉంటాయి. తెలంగాణ గురించేమో ఎక్కడన్నా ఇచ్చిర్రా, ఇయ్యరు. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి కదా, మరి తెలంగాణలో ఎట్లా ఉన్నది పరిస్థితి అని అడుగుతారా అంటే అడగరు. అంటే ఇంత వివక్ష ఉన్నది. అటువంటప్పుడు మనం కూడా ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా బుద్ధి చెప్పాలి. మనకి ఈ పార్టీ సొంతం, అదే పార్టీ సొంతం అని కాదు. మనకు ఎవడు మేలు చేస్తున్నాడు అదే ముఖ్యం. మనకు కావాల్సింది అది. ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు, వాళ్ళే ముఖ్యం. పార్టీ ముఖ్యం కాదు. పార్టీలు వాళ్ళు సొంతం సంపాదించుకుంటారు.